Install gas manifold leak test and refrigerant charging after evacuation. నమస్తే, నా పేరు సత్య. ఈరోజు సెషన్ కోసం మీరంతా ఉత్సాహంగా ఉన్నారని ఆశిస్తున్నాను. ఈ మాడ్యూల్లో మనం లీకేజ్ పరీక్ష నిర్వహించడం, వాటర్ కూలర్లో వాయువును ఖాళీ చేయడం మరియు నింపడం నేర్చుకోబోతున్నాం. ఈ సెషన్ ముగింపులో మనం నేర్చుకోబోతున్న అంశాలు: సిస్టమ్ను లీక్ పరీక్షించండి మరియు లోపాలను సరిదిద్దండి, వ్యవస్థను ఖాళీ చేయడం, సిస్టమ్కు గ్యాస్ని ఛార్జ్ చేయడం, యూనిట్ని పరీక్షించడం. ఇప్పుడు మీకు ఈ సెషన్ కోసం అవసరమైన పరికరాలు, పదార్థాలు మరియు సాధనాల జాబితాను చూద్దాం. అవసరమైన సాధనాలు లేదా పరికరాలు: 2 దశల వాక్యూమ్ పంప్. 1. అవసరమైన వాయువుతో సిలిండర్ను నింపడం. శీతజనక సిలిండర్. కంప్రెసర్ టెర్మినల్ పిన్ నేరు రకం అవసరమైన విధంగా. కంప్రెసర్ టెర్మినల్ పిన్ ప్రక్క రకం అవసరమైన విధంగా. టో టెస్టర్. 1. సర్దుబాటు చేయగల రెంచు 150 మిల్లీమీటర్లు 1. 2 కొనల గల రెంచులు 1 సెట్. రింగ్ రెంచులు 1 సెట్. నైట్రోజన్ గ్యాస్ సిలిండర్ వాల్వ్ కోసం కీ 1. రియేచెట్ రెంచు 1. నట్టులు అవసరమైన విధంగా. మానిఫోల్డ్ గేజ్ 1 సెట్. మల్టీమీటర్ 1. థర్మామీటర్ డయల్ టేప్ 0 నుండి 50 సి 1. పట్టకర్ర 1. వైర్ స్ట్రిప్పర్ 1. అవసరమైన పరికరాలు: అన్ని భాగాలు అమర్చబడి ఉన్న వాటర్ కూలర్ 1. బరువు యంత్రం 5 కిలోగ్రాములు. పీడన ఉపశమన వాల్వ్తో కలిగిన నియంత్రణ వాల్వ్ పొడి నైట్రోజన్ 1. అవసరమైన పదార్థాలు లేదా భాగాలు: భద్రతా గాగుల్స్ 1 జత. చేతి తొడుగులు 1 జత. తుడిచే వస్త్రం అవసరమైనంత. ఇన్సులేషన్ టేప్ పీవీసీ 12 మిల్లీమీటర్లు 1 రోలు. సబ్బు ద్రావణం 500 మిల్లీలీటర్లు. ఛార్జింగ్ వైర్ 2. డమ్మీ నట్టులు ఇత్తడివి 6 మిల్లీమీటర్లు 6. టీ కనెక్టర్ ఇత్తడి 2. ముందుగా సిస్టంలో లీకేజ్ పరీక్ష నిర్వహించి ఏవైనా సమస్యలను పేర్కొనడం. పని కోసం అనుకూలమైన ప్రదేశంలో యూనిట్ని ఉంచండి. లీకేజ్ పరీక్ష కోసం సిఫార్సు చేయబడిన ఒత్తిడి పరిధి కోసం యూనిట్ నేమ్ ప్లేట్ లేదా మాన్యువల్ని తనిఖీ చేయండి. 146.2 kg/cm ఒత్తిడి పరిధితో పొడి నైట్రోజన్ సిలిండర్ను సిద్ధం చేయండి. ప్రెషర్ రెగ్యులేటింగ్ వాల్వ్ మరియు ప్రెషర్ సేఫ్టీ వాల్వ్ లేదా ప్రెషర్ రిలీఫ్ వాల్వ్తో అమర్చబడి ఉంటుంది. పొడి నైట్రోజన్ సిలిండర్ యొక్క సేఫ్టీ వాల్వ్ యొక్క అవుట్లెట్కు పొడవైన గొట్టం యొక్క ఒక చివరను కనెక్ట్ చేయండి. దీనిని పీడనం ఉపశమన వాల్వ్ అని పిలుస్తారు. సర్వీస్ షట్ ఆఫ్ వాల్వ్ మూసివేయబడిందని నిర్ధారించుకోండి. యూనిట్ యొక్క ఛార్జింగ్ లైన్ను గొట్టం యొక్క మరొక చివరకు కనెక్ట్ చేయండి. పీడనాన్ని నియంత్రించే వాల్వ్కు అధిక పీడన గేజ్ను మౌంట్ చేయండి. 2.11 kg/cm నుండి 7.03 కిలోలు సెంటీమీటర్² మీడియం స్థాయికి పీడనాన్ని పెంచడానికి పొడి నైట్రోజన్ వాల్వ్ను క్రమంగా తెరవండి. 1 గంట లేదా అంతకంటే ఎక్కువ సమయం తర్వాత పీడనం తగ్గుదలని పర్యవేక్షించండి. పీడనం తగ్గకపోతే పీడనాన్ని సుమారు 12 kg/cm పెంచండి. పీడనంలో 24 గంటల వ్యవధిలో తగ్గుదల లేకుంటే తుది పరిదశకు వెళ్ళండి. సబ్బు ద్రావణాన్ని వర్తింపజేయడం ద్వారా యూనిట్లో లీక్ల కోసం పరీక్షించండి. లీక్లు గుర్తించబడినట్లయితే ఛార్జింగ్ లైన్ నుండి గొట్టాన్ని తీసివేసి దానిని డమ్మీ నట్తో సీల్ చేయడం ద్వారా యూనిట్ను అదనంగా 48 గంటల పాటు 12 kg/cm² వద్ద ఒత్తిడిలో ఉంచండి. సిస్టమ్ 48 గంటలు స్థిరంగా 12 kg/cm² వద్ద పీడనంని నిర్వహిస్తే అది పనిచేయడం సురక్షితంగా పరిగణించబడుతుంది. లీక్ పరీక్ష పూర్తయిన తర్వాత సిస్టమ్ను ఖాళీ చేయడం రెండవ పని. మొదటి దశలో ఛార్జింగ్ లైన్ అవుట్లెట్ నుండి డమ్మీ గింజను తీసివేయడం జరుగుతుంది. దీన్ని అనుసరించి ఛార్జింగ్ లైన్కు కనెక్ట్ చేయబడిన సర్వీస్ వాల్వ్ నెమ్మదిగా తెరవబడాలి. సిస్టంలోని పొడి నైట్రోజన్ను ప్రక్షాళన చేయడానికి అనుమతిస్తుంది.
ఇది పూర్తయిన తర్వాత మొత్తం పొడి నైట్రోజన్ వాతావరణంలోకి వెళ్లేందుకు అనుమతించబడాలి. సుమారు 0.21 కిలో పర్ సెంటీమీటర్ స్క్వేర్ వ్యవస్థలో పొడి నైట్రోజన్ పీడనం సమం చేయడానికి. తర్వాత చిత్రంలో చూపిన విధంగా మ్యానిఫోల్డ్ గేజ్కి కనెక్షన్ని సులభతరం చేయడానికి ఛార్జింగ్ లైన్ వద్ద T కనెక్షన్ను అందించాలి. మీరు చూడగలిగినట్లుగా ఇది మ్యానిఫోల్డ్ గేజ్కి ఛార్జింగ్ లైన్ యొక్క కనెక్షన్ మరియు 2 దశల వాక్యూమ్ మరియు ఛార్జింగ్ ప్రక్రియను ప్రదర్శిస్తుంది. ఆయిల్ బ్యాలెన్స్తో కూడిన 2 దశల రోటరీ డీప్ వాక్యూమ్ పంపుకు మ్యానిఫోల్డ్ గేజ్ యొక్క ఒక చివరను కనెక్ట్ చేయండి. ఛార్జింగ్ సిలిండర్కు అనుసంధానించబడిన మ్యానిఫోల్డ్ లైన్ మూసివేయబడాలి. వాక్యూమ్ పంపును ప్రారంభించే ముందు పంపులో చమురు స్థాయిని తనిఖీ చేయడం మరియు అవసరమైతే అదనపు లూబ్రికేటింగ్ నూనెను జోడించడం చాలా ముఖ్యం. సిద్ధం చేసిన తర్వాత వాక్యూమ్ పంపును ప్రారంభించాలి. వాక్యూమ్ పంప్ ఆయిల్ను వేడెక్కడానికి అరగంట పాటు అమలు చేయడానికి మరియు చమురు బ్యాలెస్ట్ ద్వారా దానిని చిక్కుకున్న ఏదైనా నీటి ఆవిరిని విడుదల చేయడానికి అనుమతిస్తుంది. వాక్యూమ్ పంప్ అవుట్లెట్ వద్ద పొడి నైట్రోజన్ పీడనంని అనుభూతి చెందడానికి ఛార్జింగ్ లైన్ మరియు మ్యానిఫోల్డ్ గేజ్ వద్ద సర్వీస్ వాల్వ్ను నెమ్మదిగా కొద్దిగా తెరవండి. ఛార్జింగ్ లైన్కు కనెక్ట్ చేయబడిన సర్వీస్ వాల్వ్ను క్రమంగా పూర్తిగా తెరవండి. 500 మిల్లీమీటర్లు హెచ్జీ నుండి 760 మిల్లీమీటర్ల హెచ్జీకి తగ్గుతున్నందున గేజ్ పీడనంని పర్యవేక్షించండి. వాక్యూమ్ పంపును కనీసం 12 నుండి 24 గంటల పాటు అమలు చేయాలి. సిస్టమ్ వాక్యూమ్ని కలిగి ఉందో లేదో తనిఖీ చేయడానికి వాక్యూమ్ని 2 సార్లు లేదా 3 సార్లు బ్రేక్ చేయండి. ధృవీకరించబడిన తరువాత ఛార్జింగ్ లైన్ యొక్క సర్వీస్ వాల్వ్ను మూసివేయండి. ఛార్జింగ్ R134A గ్యాస్ కోసం ఈ ప్రక్రియను కొనసాగించాలి. టాస్క్ 3 సిస్టమ్కు గ్యాస్ను ఛార్జ్ చేయండి. ఈ పనిని ప్రారంభించే ముందు మెయిన్ లైన్కు అమర్చిన వోల్ట్ మీటర్ మరియు అమ్మీటర్తో పరీక్షను సెటప్ చేయండి. తరువాత సిస్టమ్ను ప్రారంభించడానికి వాటర్ కూలర్ మెయిన్ హెడ్లను సిద్ధం చేసిన టెస్ట్ బోర్డ్లోని కంప్రెసర్కు లింక్ చేయండి. రిఫ్రిజరాంట్ R134Aని సిస్టంలోకి ఛార్జ్ చేయడానికి R134A సిలిండర్ యొక్క వాల్వ్ను తెరవడానికి నెమ్మదిగా తిప్పండి. ఏదైనా అవాంఛిత వాయువులు లేదా తేమను తొలగించడానికి మ్యానిఫోల్డ్కు కనెక్ట్ చేయబడిన సర్వీస్ వాల్వ్ యొక్క గొట్టం నుండి కొద్ది మొత్తంలో R134A వాయువును విడుదల చేయండి. అదేవిధంగా ఛార్జింగ్ లైన్ సర్వీస్ వాల్వ్ యొక్క ఇన్లెట్కు కనెక్ట్ చేయబడిన గొట్టం నుండి వాయువులను తొలగించండి. పూర్తయిన తర్వాత ఛార్జింగ్ సిలిండర్ మరియు ఛార్జింగ్ లైన్ సర్వీస్ వాల్వ్కు కనెక్ట్ చేయబడిన గొట్టాలను సురక్షితంగా బిగించండి. అప్పుడు ఛార్జింగ్ లైన్ సర్వీస్ వాల్వ్ను తెరిచి రిఫ్రిజరాంట్ని సిస్టంలోకి ఛార్జ్ చేయనివ్వండి. గేజ్ పీడనంని గమనిస్తూ సిస్టంలోకి శీతలీకరణను క్రమంగా మరియు స్థిరంగా ఛార్జ్ చేయడం ప్రారంభించండి. యూనిట్ని ప్రారంభించి ఛార్జింగ్ ప్రక్రియలో వోల్టేజ్, కరెంట్ మరియు పరిసర ఉష్ణోగ్రతలను రికార్డ్ చేయండి. గమనిక: సిస్టమ్ యొక్క హై సైడ్ మరియు లో సైడ్ రెండింటి నుండి రిఫ్రిజరాంట్ను ఛార్జ్ చేయడం మంచిది. బరువు ద్వారా కూడా ఛార్జ్ చేయండి. ఎలక్ట్రానిక్ బరువు యంత్రాన్ని ఉపయోగించండి. నేమ్ ప్లేట్ సూచించిన యాంపియర్లతో సమానంగా ఉండేలా యూనిట్ యొక్క నడుస్తున్న యాంపియర్లను తనిఖీ చేయండి. టాస్క్ 4 యూనిట్ని టెస్ట్ రన్ చేయండి. యూనిట్ను పరీక్షించడానికి ఈ దశలను అనుసరించండి. ఛార్జింగ్ లైన్ను లింక్ చేయబడిన సర్వీస్ వాల్వ్ను మూసివేయండి. ఛార్జింగ్ లైన్ను చిటికెడు మరియు 2 సార్లు క్రింప్ చేయండి. సబ్బు యొక్క పరిష్కారాన్ని ఉపయోగించి సిస్టంలో లీక్ పరీక్షను నిర్వహించండి. బ్రేజింగ్ రాడ్ని ఉపయోగించి ఛార్జింగ్ లైన్ యొక్క ముడతలగుల చివరను మూసివేయండి. వాటర్ కూలర్ యొక్క నిల్వ ట్యాంక్ నింపండి. రికార్డ్ చార్ట్లోని రీడింగ్లను గమనిస్తూ యూనిట్ 2 నుండి 4 గంటలు వ్యవధిలో ఆపరేట్ చేయండి. మేము సెషన్ ముగింపుకు వచ్చాము. ఈ మాడ్యూల్లో మనం నేర్చుకున్న వాటిపై పునశ్చరణ చేద్దాం. మేము నేర్చుకున్నాము: సిస్టమ్ను లీకేజ్ పరీక్ష చేయడం మరియు లోపాలను సరిదిద్దండి, వ్యవస్థను ఖాళీ చేయండి, సిస్టమ్కు గ్యాస్ ఛార్జ్ చేయండి, యూనిట్ని పరీక్షించండి. ఈ విధంగా మేము గేజ్ మ్యానిఫోల్డ్ను ఇన్స్టాల్ చేయడం, లీక్ పరీక్షలను నిర్వహించడం మరియు తరలింపు తర్వాత రిఫ్రిజరెంట్ను ఛార్జ్ చేయడం వంటి విధానాన్ని నేర్చుకున్నాం.
మీరు స్పష్టంగా అర్థం చేసుకున్నారని ఆశిస్తున్నాను. మీ బోధకుని సహాయంతో ఈ సెషన్ చేయండి. ధన్యవాదాలు.